సంగారెడ్డి జిల్లా కేంద్రం బైపాస్ సంగారెడ్డి యోగా సొసైటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యోగా నిర్వాహకుల ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల కార్యక్రమంలో సంగారెడ్డి పట్టణ ప్రముఖులు, యువకులు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. మధ్యలో ఎడం వైపు రెండు కాలు దూరంలో రెండు అడుగులు రెండు ముఖాల పక్కన కదా. యోగా అంటే ఏంటి, యోగా యొక్క ఉపయోగాలు ఏంటి అని స్పష్టంగా చెప్పడం జరిగింది. యోగా అంటే చిత్త వృత్తి నిరోధ అంటే మనసు లోపల నుంచి ఆలోచన రహిత స్థితిలోకి రావడమే యోగా. ప్రకృతి అంటే శ్వాసతో మమేకం కావడమే యోగా. శ్వాసిస్తే ప్రాణం, శ్వాస లేకపోయినట్లయితే శవం. కాబట్టి శ్వాసను ఒక క్రమమైన పద్ధతిలో తీసుకుంటూ శరీరాన్ని వివిధ భంగిమల్లో మార్చినట్లయితే దాన్ని ఆసనాలు అంటాం. మనం ఒక నిశ్చల స్థితిలో స్థిర సుఖాసనంలో కూర్చొని ఒక ప్రత్యేకమైన పద్ధతిలో శ్వాసను బంధిస్తే ఏర్పడేదాన్ని ప్రాణాయామం అంటాం. మనం మీకు ఇక్కడ చూసినటువంటి పోస్టర్స్ అన్ని ఈ యోగా సొసైటీ వారు నేర్పించేటువంటి రోజు కార్యక్రమాలు. ప్రతి ఆసనానికి ప్రత్యేకమైనటువంటి ఉపయోగం ఉంటుంది. ప్రతి ప్రాణాయామము శరీరంలో ప్రాణశక్తిని నిల్వ చేస్తుంది. రోగరహిత సమాజం స్థాపించడమే రామ్దేవ్ బాబా గారి యొక్క ప్రథమ ఉద్దేశం. దానిలో మనమందరం పాల్గొంచుకుందాం. మనం రోగరహిత సమాజాన్ని నిర్మించుకుందాం. ఇప్పుడు మన పతాంజలి సంస్థే అయిన సంగారెడ్డి యోగా సొసైటీని శ్రీ ఎమ్మెల్సీ సత్యనారాయణ సార్ గారు ఆలోచనతోటి కార్యరూపం దాచుకుంది సంగారెడ్డి యోగా సొసైటీ. ఈ సొసైటీకి ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్నటువంటి దినేష్ కాల్గే గారు తమ సందేశం మీరు అక్కడి నుంచి మీరు యోగా మీరు అక్కడ మీరు వాడే మీరు షేర్ చేసుకోవచ్చు. అందుకని అందరూ కంపల్సరీ అర్లీ మార్నింగ్ ప్రాణాయామం ట్రై చేసి మీరు యోగ నిరోధంగా ఉండాలని చెప్పి మనం యోగా చేద్దాం, ఇతరులకు యోగా చేయడానికి మనం సహకరిద్దాం. రైట్. ఇప్పుడు సమాజం. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.